హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అయితే రిపబ్లిక్ డే ముందు రోజు అండి. ముందు రోజే ఇటు సైడ్ మున్సిపాలిటీలో ఏదో ప్రోగ్రామ్ జరుగుతుందనేసి డే బిఫోర్ అంటే రేపు రిపబ్లిక్ డే అంటే ఈరోజు రెడీ చేస్తున్నానండి పాపని. ఇవన్నీ సెట్ చేసుకోవాలండి. ఇదైతే ఆగస్ట్ 15కి మేము కొన్నామండి. అప్పుడు కూడా భరతమాతలాగా రెడీ చేయమని చెప్పారు స్కూల్ వాళ్ళు, అందుకనేసి రెడీ చేశాము. అవే కొన్ని వస్తువులు ఉంటే అట్నే రెడీ చేస్తున్నానండి. ఇది కూడా అప్పటి డ్రెస్సేనండి, ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే రెడీమేడ్ శారీ డ్రాపింగ్ అండి. చాలా ఈజీ అండ్ సింపుల్గా పిల్లలకి కట్టేయొచ్చండి. లైట్ వెయిట్గా ఉంటుంది, వాళ్ళకైతే ఏ ఇబ్బంది ఉండదు, అన్కంఫర్టబుల్గా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు కంఫర్ట్గా ఉంటే వాళ్ళు డే మొత్తం మేనేజ్ చేయగలరండి. అందుకనేసే లైట్ వెయిట్ ఉంటుందనేసి కొన్నామండి. పిల్లల విషయంలో కొన్ని వాటి కోసం కాంప్రమైజ్ అవ్వాలండి. అలా కాదని మనం కట్టుకునే శారీని అయితే కడితే వాళ్ళకి చాలా వెయిట్ అనేది అనిపిస్తుందండి. ఈ కుచ్చులు అయితే చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే మెరూన్ కలర్ శారీ అనేది నచ్చిందండి. చెరుగు చూడండి గ్రీన్ బార్డర్లో వచ్చిందండి. పాచి గ్రీన్ కలర్ బాగుందండి కాంబినేషన్ అయితే. ఈ కాంబినేషన్ మీకు నచ్చితే ఎస్ అని, నచ్చకపోతే నో అని కామెంట్ చేసి చెప్పండి. ఈడైతే మా బాబు అయితే ఫ్రిడ్జ్ మీద వైట్నర్తో గెలికాడండి. ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. లంచ్కి అయితే రాగి ముద్ద చేసుకోవాలనేసి ప్రిపేర్ చేస్తున్నానండి. దీనిపైకి చట్నీ కూడా బాగుంటుందండి. నేనైతే దీనిపైకి జీడిపప్పు చట్నీ చేశానండి. బాగానే ఉంటుంది, పల్లీల చట్నీ లానే ఉంటుందండి టేస్ట్ అయితే. రాగి ముద్దకైతే ఒక గ్లాసుకి మనం కుక్కర్లో వేస్తే ఎన్ని నీళ్ళైనా వేసుకోవచ్చండి. నేనైతే 3.5 గ్లాసులు నీళ్ళు వేసానండి. నీళ్ళు ఎక్కువ పడుతుంది రాగి ముద్దకి. ఈడైతే మా పాప మేకోవర్కి ఇదో కిరీటం అండి. కిరీటం పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉందండి. ఇదైతే 50 రూపీస్. ఈ వడ్డానం అండి 30 రూపీస్లోనే వచ్చిందండి. సింపుల్గా ఉండాలా, వాళ్ళకి కంఫర్ట్గా ఉండాలనేది మెయిన్ చూస్తామండి. అలాగే లో బడ్జెట్లో కూడా ఉందనేసి కొన్నామండి. 30 రూపీస్కి వచ్చింది. ఇంకా పిల్లలకి చిరాకు ఉండకుండా ఉంటే మంచిదండి. ఇదైతే అర్జెంట్ కోనండి, అంటే ఎమర్జెన్సీగా మా పాప వేపించుకుంటుంది పేషెన్సీగా, కానీ తొందరగా తుడిచేస్తుంది. అందుకనేసి అర్జెంట్ కోన్ అయితే ఈజీగా ఉంటుందనేసి వేస్తానండి. కానీ ఎప్పుడో ఒకసారి వేస్తాను ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు. రైస్ అయితే అయిపోయిందండి. ఈడైతే నేను రెడీ చేస్తున్నానండి వన్ సైడ్. ఈడ రాగి రవ్వనండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటేనే రాగి ముద్ద అనేది మంచిగా ఉంటుంది. లేకపోతే కనుక మామూలు రైస్ తిన్నట్టే అనిపిస్తుందండి. రాగి ముద్ద ఫ్లేవర్ అనేది ఉండదండి. అలాగే వేసేసి బాగా కలియబెట్టాలండి. ఇంకా నీళ్లు దాంట్లో లేకపోతే వేడి నీళ్ళు అయితే పెట్టుకోవచ్చండి. వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళు కూడా వేస్తూ అలాగే కొంచెం ఘీ కూడా వేసానండి. ఘీ వేస్తే కనుక ఫ్లేవర్ అనేది ఇంకా బాగా టేస్ట్ అనేది వస్తుంది. అంతేనండి ఈరోజైతే వ్లాగ్. మా పాప